నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషోలో అయితే కనుక చాలా కొత్త సారీస్ వచ్చేసాయండి. రీసెంట్గా నేను వేసుకున్నటువంటి సారీ కూడా మీషోలో తీసుకున్నదే. మన ఫాలోవర్స్కి అయితే కనుక చూడంగానే గుర్తుపట్టేసి ఉంటారు. అండ్ ఈరోజు కూడా నేను చూపించబోయే కలెక్షన్స్ కూడా చాలా ట్రెడిషనల్ లుక్లో ఉండబోతున్నటువంటి మంచి సారీ కలెక్షన్స్ అండి. అండ్ నేను వేసుకున్న దాని లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే కంప్లీట్ ఫోటో ఎలా ఉందో కూడా షేర్ చేస్తానండి. సారీ అయితే చాలా బాగుంది. మీకు పేస్టల్ కలర్స్లో కావాలన్నా డార్క్ కలర్స్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉందన్నమాట మనకి మీషోలో. సో మీకు నచ్చే కలర్ని బట్టి మీరు తెప్పించుకోవచ్చు అండి. సో లేట్ చేయకుండా ఇంకా మరి స్టార్ట్ చేద్దాం. కలెక్షన్స్ ఈరోజు ఎలా ఉండబోతున్నాయని ఇది మన ఫస్ట్ శారీ అండి. మీషోలో ఈ మధ్య కాలంలో అయితే కనుక చాలా బాగా హల్చల్ చేస్తున్నటువంటి శారీ ఇదైతే కనుక అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్లో అయితే ఎలిఫెంట్ బార్డర్ లాగా అయితే కనుక వచ్చిందండి. శారీ చాలా హెవీ లుక్ ఉంటుందండి. మీరు గ్రాండ్ ఫంక్షన్స్కి కూడా ఆరామ్సే అయితే కనుక కట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి. ఇంత హెవీ లుక్ ఉన్నా కానీ శారీ అయితే అస్సలు వెయిట్ లేదు. ఒకసారి అయితే కనుక ఓపెన్ చేస్తాను. సో దీనిలో కూడా మనకి కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంది. అండ్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చున్నానండి. నచ్చింది అనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండి. ఇది కూడా మంచిగా అయితే కనుక ట్రెడిషనల్స్కి టెంపుల్స్కి వాటికి చాలా డీసెంట్గా చక్కగా గోల్డ్ కలర్ బ్లౌజ్ మీరు మామూలుగా మన దగ్గర ఉంటుంది కదా అండి, అది కూడా వేసుకుని కూడా చక్కగా రెడీ అయిపోవచ్చు అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మంచి మెరూన్ కాంబినేషన్. ఇదైతే కనుక పళ్ళు 4 సైడ్ బార్డర్తో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందండి, చూడొచ్చు. అండ్ మెరూన్ జనరల్గా ఎవరికైనా బాగానే ఉంటుందండి, అది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కానివ్వండి. ఇది మొత్తం అంతా కూడా ఇది పైన సైడ్ అంటే మన పళ్ళు సైడ్కి అయితే పై పాటుకు వచ్చేటువంటి ఇదనమాట. కింద మొత్తం అంతా కూడా మనకి సేమ్ కట్టు చెంగు దగ్గర వరకు కూడా మనకి ఇదే బార్డర్ని హైలైట్ చేస్తూ అయితే కనుక తీసుకెళ్లారండి. అండ్ క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుందండి. మీరు చూసుకున్నట్లయితే ఇది కట్టు చెంగు పాయింట్ నుంచి వచ్చింది. ఇది వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ విత్ మనకి శారీ బార్డర్తో దీని అయితే కనుక హైలైట్ చేశారనమాట. సార్ నేను క్లోజప్ లుక్లో చూపెడుతున్నానండి. మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఎంత హై క్వాలిటీ థ్రెడ్ తీసుకుని ఇక్కడ మనకి బార్డర్ అయితే కనుక క్రియేట్ చేశారని. శారీ వేస్తే కనుక మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. సింపుల్గా మన దగ్గర ఉండేటువంటి గోల్డ్ కలర్ బ్లౌజ్తో కూడా దీన్ని హెవీ లుక్లో అయితే కనుక తీసుకోవచ్చు. చక్కగా మీరు జ్యువెలరీ ఏది పెట్టుకున్నా కూడా బాగా కనపడుతుంది. స్టెప్స్ కూడా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్, చక్కగా మనకి మౌల్డ్ అవుతుంది. మీరు సింగిల్ స్టెప్తోని శారీ వేసుకున్నా కానివ్వండి, లేదంటే కనుక స్టెప్స్ పెట్టుకున్నా కానివ్వండి. చూడండి ఎంత బాగుందో. ఇది మన ఫస్ట్ శారీ అండి. అమౌంట్ అయితే మాత్రం పెట్టాల్సింది ఈ బార్డర్కేనండి. ఒకవేళ ముందు మీకు మాత్రం ఈ బార్డర్ అయితే కనుక అస్సలు వేస్ట్ కాదు. మీరు వేరే శారీస్కి మీద కూడా దీన్ని అయితే కనుక చక్కగా రీయూజ్ కూడా చేసుకోవచ్చు అండి. అయితే కనుక మరొక శారీ అండి, పింక్ కలర్ అండి. దీనిలో కూడా మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో బాందిని టైప్ అయితే కనుక మనకి ఇది బాక్స్ గడితో వచ్చినటువంటి శారీ అనమాట. ఒకసారి ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్గా లుక్ అనేది అర్థమైపోతుందండి. ఇది ఇలా మనకైతే కనుక అవుట్లైన్ అంతా కూడా గోటా లేస్తోని ఈ డిజైన్ అయితే ఇలాగే వచ్చేసి కంప్లీట్గా మనకైతే కనుక చెక్స్ కాంబినేషన్లో వచ్చి మధ్యలో కూడా బుటీ అయితే కనుక హైలైట్ అవుతూ వచ్చినటువంటి శారీ. పర్టికులర్గా ఇలాంటి కాంబినేషన్స్ చాలామంది ఇష్టపడతారండి, చాలామందికి నచ్చుతాయి. శారీ చాలా లైట్ వెయిట్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వీవింగ్ అయితే కనుక వచ్చిందండి. ఇలాంటివి ఏంటంటే డీసెంట్ లుక్స్ ఉంటాయి, చక్కగా కనపడతాయి మనం కట్టుకున్న తర్వాత. ఇది మొత్తం అంతా కూడా శారీ అండి. అండ్ బ్లౌజ్ అయితే కనుక దీనికి సపరేట్గా వచ్చింది. సో ఒకవేళ మీకు ఇలాంటి డిజైన్ ఇలాంటి కాన్సెప్ట్ మీకు నచ్చుతుంది అని అనుకుంటే కనుక ఇలా కూడా చూడొచ్చు. మీషోలో వీటిల్లో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ వెండర్స్ దగ్గర అయితే కనుక అవైలబుల్గా ఉందండి. అండ్ నేను ఏదైతే వెండర్ దగ్గర పర్చేస్ చేస్తానో సేమ్ అదే లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానమాట. సో దానివల్ల ఏంటంటే కొంతమంది కామెంట్ ఏం పెడతారంటే మీరు తీసుకున్నది చాలా బాగా ఉంటుంది, బట్ మేము కొనుక్కుంటే కనుక అంత క్వాలిటీ ఉండదు అని. అందుకోసమే నేను లింక్ జనరేట్ చేసి మీకు అక్కడ ఇవ్వడం వల్ల ఏంటంటే సేమ్ వెండర్ త్రూ మీరు పర్చేస్ చేస్తారు కాబట్టి సేమ్ శారీయే మీకు వచ్చేస్తుంది అనేది నా నమ్మకం అండి. చూడండి శారీ వేసుకుంటే కనుక ఎంత క్లాస్లుగా అయితే కనుక కనబడుతుందండి. సో చాలా మంచి శారీ మనకి ఇది. సో తక్కువలో అయితే కనుక వస్తుంది, మంచి క్వాలిటీ ఉందండి. ఇలా మీరు చూడొచ్చు. నేను చూపించే అన్ని శారీ కూడా చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి ఇవి మీషోలో వచ్చున్నాయి. బ్లౌజ్ అయితే కనుక ఇట్లా సపరేట్గా పీస్ అనేది ఇందులో యాడ్ చేస్తూ ఇచ్చారండి. సో దీన్ని మామూలుగా మనం వేరే వాటికి మీద కూడా వాడుకోవచ్చు. సో ఇది పింక్ కలర్ శారీ. సో వేసుకుంటే కూడా లుక్ అనేది చాలా బాగా కనపడుతుందండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా మనకి లుక్, లేదంటే మన దగ్గర ఏదైనా వర్క్ బ్లౌజ్ ఏదైనా పింక్ కలర్ ఉందనుకున్నా కూడా చక్కగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా ఫ్యాబ్రిక్ లాగా వాడుకుని కూడా మీరు అయితే కనుక డిజైన్ చేసుకోవచ్చు అండి.
అయితే కనుక మరొక శారీ అండి. శారీ చూడగానే నేనైతే ఫస్ట్ మెహందీ గ్రీన్ ఆర్డర్ పెట్టానండి. కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. అయితే దీని హైలైట్ అంతా కూడా ఈ బార్డర్ అండి. ఒకసారి అయితే నేను ఓపెన్ చేస్తాను. చాలా ఫ్యాన్సీగా ఉందండి శారీ కడితే. అండ్ ఏ బ్లౌజ్తో కూడా మ్యాచింగ్ అయినా డెఫినెట్గా అయిపోద్ది అనమాట శారీ అయితే. అండ్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. కలర్ని బట్టి అయితే కనుక మీరు తెప్పించుకోండి. అండ్ జార్జెట్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ అండి. వెరీ సాఫ్ట్, వెరీ కంఫర్ట్ అండి. వేస్తే కూడా లుక్ అనేది చాలా బాగా కనపడుతుంది. ఇది మొత్తం అంతా కూడా అవుట్లైన్ మనకు వచ్చినటువంటి ఈ వులెన్ టైప్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి చూడండి. ఇది బార్డర్తో మొత్తం శారీ అంతా కూడా మనకి ఇట్లాగా హైలైట్ అవుతూ వెళ్ళింది. ఇది పళ్ళు అండి. ఇక్కడ నుంచి అయితే కనుక మీరు చూడొచ్చు ఆ మధ్యలో ఆ డిఫరెంట్ డిజైన్, అంటే లైక్ బొమ్మలు, కొంగలు, ఇళ్ళు, కొబ్బరి చెట్లు, లైక్ ఈ ప్యాటర్న్ కూడా చాలా వాటి మీదకి ఇప్పుడు శారీస్ మీదకి వస్తున్నాయి. అవి ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ట్రెండే కావండి. సో బాగుంటాయి వేసుకుంటే కూడా. సో శారీ వేసుకున్న, గౌన్ చేయించుకున్న, ఒకవేళ మీకు బోర్ అయ్యి ఒక ఫ్యాబ్రిక్లా యూజ్ చేసిన, డైలీ వేర్ యూజ్ చేసిన, ఆఫీస్ వేర్ యూజ్ చేసిన, రెగ్యులర్గా కూడా పెట్టుకున్నా కూడా 100% మీకు అయితే కంఫర్ట్ అయినటువంటి శారీ. సో శారీ మొత్తం అంతా కూడా మనకి ఇలాగే వచ్చిందండి. దీనిలో ఎన్ని కలర్స్ ఉన్నాయో కనపడుతున్నాయా అండి? దగ్గరగా ఒక 7-8 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. మన దగ్గర ఏ బ్లౌజ్ ఉన్నా కానీ చక్కగా తీసేసుకుని దీనికైతే కనుక సెట్ చేసుకుని వేసేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి. సింపుల్గా వచ్చింది. సో నచ్చితే కుట్టించుకోవచ్చు, లేదంటే ఈ లేస్ తీసేసి మీరు వేరే వాటికి కూడా లైక్ బ్లౌజ్ అనేది డిజైన్ చేయించి కూడా వేసుకోవచ్చు అండి. చూడండి శారీ వేస్తే మనకి లుక్ ఇట్లా వచ్చేది. శారీ డిఫరెంట్గా ఉండాలి, బాగుండాలి ఫ్యాబ్రిక్ అనుకునే వాళ్ళకైతే బెస్ట్ అంటే బెస్ట్ చాయిస్ అండి. సో చాలా బాగుంది. అండ్ మెహందీ గ్రీన్ ఎప్పుడు కూడా చాలా బాగా కనపడుతుందండి. సో ఇది కంప్లీట్గా మనకైతే కనుక శారీ లుక్ నచ్చిందనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. వావ్, శారీ చూసారా అండి? ఈ మధ్య పెళ్ళిళ్ళల్లో చాలామంది ఈ శారీ కట్టుకుంటున్నారండి. బెనారస్ రిలేటెడ్ అనమాట. ఈ వీవింగ్ కానివ్వండి, ఈ డిజైన్ కానివ్వండి, పర్టికులర్గా చాలా హైలైట్ అయింది. స్పెషల్గా చెప్పాలంటే ఈ కలరు, ఇంకొకటి వచ్చేసి మనకి బ్రింజాల్ బ్లూ పైన ఆరెంజ్ అండి. నేను పాసిబుల్ అయితే సైడ్లో పిక్ కూడా యాడ్ చేస్తా. ఈ రెండు అయితే కనుక పర్టికులర్గా ఈ డిజైన్లో చాలా అంటే చాలా సక్సెస్ అయిన కలర్స్ అండి. సో ఆ కలర్ వెండర్ దగ్గర లేకుండే నేను అందుకోసం అయితే కనుక ఈ కలర్ తెప్పించానండి. కలర్ చూడండి, మంచి మిర్చి బ్రైట్ రెడ్ పైన అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది. ఒక్కసారి అయితే కనుక శారీ మొత్తం అంతా కూడా ఓపెన్ చేసి చూసేద్దామండి. ఇదైతే కనుక మనం బ్లౌజ్ పాయింట్ నుండి చూస్తున్నామండి. ఇక్కడ చూసుకుంటే మొత్తం జరీ వర్క్లో ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్. సీరియస్లీ అండి, వన్స్ ఇది కనుక స్టిచ్చింగ్ చేయించుకుని వేసుకుంటే మాత్రం భలే కనపడుతుంది. అసలు బ్రైట్ మిర్చి రెడ్ ఉంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందండి. ఎవరు వేసుకున్నా కూడా భలేగా ఉంటుందండి. అది యంగ్స్టర్స్ కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, పెద్ద వయసు వాళ్ళు కూడా సింగిల్ స్టెప్ వేసుకుంటే కూడా భలే నీట్గా ఉంటుందండి. అండ్ ఇదైతే కనుక మనకి బార్డర్ అనమాట. సో పైన కింద ఈక్వల్ బార్డర్ వచ్చింది. ఇక్కడ నుంచి శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి. ఆఖరికి మీరు బ్రైడల్కి వేసుకోవాలనుకున్నా, ఏదైనా మ్యారేజెస్కి వాటికి ఎవరికైనా గిఫ్టింగ్కి ఇవ్వాలనుకున్నా కూడా మీకైతే ఇది చాలా బాగుంటుందండి. మీరైనా సరే తప్పకుండా పెట్టుకోండి. బ్రైట్ కలర్ కదా, ఫొటోస్లలో, వీడియోస్లలో వాటిల్లో కూడా శారీ అయితే చాలా బ్రైట్గా కనపడుతుంది. అండ్ దీనికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డిఫరెంట్ అక్కడక్కడ ఆ వీవింగ్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ చూడండి. లైక్ ఆరెంజిష్ ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ కూడా దీన్ని మ్యాచ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. దీనికి డార్క్ బ్లూ కలర్ కూడా బ్లౌజ్ అయితే కనుక ఉన్నా కూడా వేసుకున్న కాంట్రాస్ట్ అనేది చాలా బాగా కనబడుతుందండి. సో అలా కూడా మీరైతే కనుక శారీని మల్టీ యూజ్ చేసుకోవచ్చు. 100/100% అయితే కనుక నేను తప్పకుండా రికమెండ్ చేస్తానండి. సాలిడ్ ఉంది చీర అయితే కనుక. ఇది పళ్ళు. ఇలా చూస్తున్నప్పుడే మీకు అర్థమవుతుండొచ్చు ఆ చీర ఎంత షైనీ, ఆ చెమక్ ఉందనేసి అండి. కట్టుకుని మనం జ్యువెలరీ పెట్టుకున్న తర్వాత అయితే ఇంకెంత బాగా కనపడుతుందో నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. చాలా అంటే చాలా బాగుంది. హైలీ రికమెండెడ్. ఇది కంప్లీట్గా శారీ యొక్క లుక్ అండి. సో చూసారు కదా అండి కలెక్షన్స్. తప్పకుండా నేను మీ షాపింగ్కి హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్ కూడా ఇలాగే ఒక్క దాన్ని మించి అయితే కనుక ఒకటి ఉన్నాయి. అంత మంచి ఆర్డర్స్ అయితే కనుక పెట్టున్నాను. 1 by 1 నాకు డెలివరీ అవుతూ ఉంటాయి. 1 by 1 నేను మీకు అప్లోడ్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ వస్తానండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి. మీ ద్వారాగా వాళ్ళకు కూడా వీడియో షాపింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ shopping. Bye friends.